the best academy. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ఇండియా మరియు ఎఫ్ఏఓ మధ్య కుదిరిన ఒక ఒప్పందం. ఇండియా మరియు ఎఫ్ఏఓ అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ మధ్య కుదిరిన ఒక ఎంఓయు. ఆ ఎంఓయు దేనికి సంబంధించినది అంటే సుస్థిరమైన మత్స్య సంపద కోసం ప్రపంచ స్థాయి నీలి ఓడరేవులను నిర్మించడానికి ఇండియా మరియు ఎఫ్ఏఓ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఇండియా అండ్ ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ సైన్డ్ ఎన్ ఎంఓయు టు బిల్డ్ వరల్డ్ క్లాస్ బ్లూ పోర్ట్స్ అంటే ఇక్కడ నీలి ఓడరేవులు ఈజ్ నథింగ్ బట్ అత్యద్భుతమైన పోర్టులు అని చెప్పవచ్చు. బ్లూ రెవల్యూషన్ అంటే ఏంటి? మన మత్స్య సంపదను అభివృద్ధి పరిచినట్లయితే, ఈ ఫిషరీస్ సెక్టార్స్ని డెవలప్ చేసినట్లయితే మన ఎకానమీకి చాలా హెల్ప్ అవుతుంది. ఇటీవలనే ఈ ఫిషరీస్ సెక్టార్కి సంబంధించిన ఒక స్కీమ్ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన, ఆ స్కీమ్ 5 years కంప్లీట్ కూడా చేసుకునింది. సో ఈ కాంటెక్స్ట్లో మనము ఈ ప్రపంచ స్థాయి నీలి ఓడరేవులను, వరల్డ్ క్లాస్ బ్లూ పోర్ట్స్ అంటే ఏంటి, వీటిని నిర్మించాల్సిన నీడ్ ఏంటి, అవసరం ఏంటో తెలుసుకోవాలి. జనరల్గా పోర్ట్స్ దగ్గర మీరు అబ్జర్వ్ చేస్తే, ఒక ఇండియాలో ఏదైనా ఒక పోర్ట్ ఉంది అనుకో, ఆ పోర్ట్ దగ్గర నుంచి వేరే కంట్రీకి ఈ మత్స్య సంపదను, ఈ చేపలను, రొయ్యలను ఎక్స్పోర్ట్ చేయాలి, ఎగుమతి చేయాలి అంటే డాక్యుమెంటేషన్ ప్రొసీజర్ ఎక్కువగా ఉంటుంది. ఈ పోర్టుల దగ్గర చాలా లెంగ్తీ ప్రొసీజర్ ఉంటుంది, అవసరమైన డాక్యుమెంట్లను ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ప్రొసీజర్ లేట్ అయినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఈ ఫిషరీస్ సెక్టార్ ఏవైతే మనం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటామో ఈ చేపలు, అటువంటివి కొద్దిగా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అలానే ఈ సముద్రాలలో, ముఖ్యంగా ఈ మన పోర్ట్స్ పరిధిలో ఉన్న సముద్ర జలాలలో ఈ ఫిషరీస్ని, ఈ చేపలను ఐడెంటిఫై చేయడం కోసము అడ్వాన్స్డ్ టెక్నాలజీస్, ఫర్ ఎగ్జాంపుల్ 5G టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇటువంటి టెక్నాలజీస్ని ఉపయోగించి ఇండియాలో ఉన్న పోర్ట్స్ని మోడర్న్ లెవెల్లో, మోడర్న్ స్థాయిలో అత్యద్భుతంగా డెవలప్ చేయాలి అని చెప్పేసి ఎఫ్ఏఓ మరియు ఇండియా మధ్య ఒక ఒప్పందం కుదిరింది. మరి ఇక్కడ ఎఫ్ఏఓ అంటే ఏంటి, అసలు ఇది ఏం చేస్తుంది? ఎఫ్ఏఓ ఏ విధంగా ఈ స్మార్ట్ అండ్ ఇంటిగ్రేటెడ్ ఫిషింగ్ హార్బర్స్ని నిర్మించడానికి ఏ విధంగా హెల్ప్ అవుతుందంటే, ఎఫ్ఏఓ అనేది ఒక UN స్పెషలైజ్డ్ ఏజెన్సీ. గుర్తుపెట్టుకోండి, ఇది UN స్పెషలైజ్డ్ ఏజెన్సీ అంటే ఐక్యరాజ్య సమితికి చెందిన ఒక ప్రత్యేక ఏజెన్సీ. ఇది 1945లో ఏర్పాటైంది, 1945లో ఎస్టాబ్లిష్ అయింది. ద మెయిన్ పర్పస్ ఆఫ్ ఎఫ్ఏఓ, దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రపంచ దేశాలలో, వరల్డ్ కంట్రీస్లో ఫుడ్ సెక్యూరిటీ ఉండేలా చూడడం, ఆహార భద్రత ఉండాలి, ఎటువంటి ఆహార కొరత లేకుండా చూడాలి, హంగర్ లేకుండా చూడాలి అన్నదే దీని ముఖ్య ఉద్దేశము. ఇటీవల ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, గాజా పైన ఇజ్రాయెల్ రిపీటెడ్గా అటాక్స్ చేస్తూ ఉంది. గాజాలో ఆల్రెడీ ఫెమైన్ వచ్చింది అని చెప్పేసి, గాజాలో ఆల్రెడీ కరువు వచ్చింది, చాలామంది ఈ ఆకలి చావులతో మరణిస్తూ ఉన్నారు, మెనీ పీపుల్ ఆర్ డయింగ్ డ్యూ టు హంగర్ అని చెప్పేసి ఆల్రెడీ ఎఫ్ఏఓ డిక్లేర్ చేసింది. సో ఎఫ్ఏఓ ఈ కాంటెక్స్ట్లో మనకి ఏం చేస్తుందంటే ప్రపంచ దేశాలకు అవసరమైన ఫండ్స్ ఇవ్వడం కానీ అటువంటివి మనకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఎఫ్ఏఓ 1945లో ఏర్పాటైంది. దీని హెడ్ క్వార్టర్స్ రోమ్, ఇటలీ. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. మనకి ఈవెన్ Group 2 లాంటి ఎగ్జామ్స్లలో, Group 2 UPSC Group 1లలో స్టేట్మెంట్స్ ఇస్తాడు. ఎఫ్ఏఓ ప్రధాన కార్యాలయము రోమ్, ఇటలీ. మరి ఇప్పుడు ఈ ఎంఓయూలో భాగంగా ఇండియాలో పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా 3 హార్బర్స్ వద్ద ఈ ఫెసిలిటీస్ని ఏర్పాటు చేయబోతున్నారు, ఈ అత్యాధునిక వసతులను ఏర్పాటు చేయబోతున్నారు. ఆ ఫెసిలిటీస్ ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారంటే, ఒకటి డయ్యూ, కేంద్రపాలిత ప్రాంతమైన డయ్యూలోని వనక్బారా అనే ఒక హార్బర్ని నిర్మించబోతా ఉన్నారు. వనక్బారా అనే ప్రాంతం వద్ద ఒక ఫిషింగ్ హార్బర్ని నిర్మించబోతా ఉన్నారు. అలానే యూనియన్ టెరిటరీ పుదుచ్చేరిలో ఉన్న కరైకల్ అనే ప్రాంతం వద్ద ఒక ఫిషింగ్ హార్బర్ని, అలానే గుజరాత్లోని జకావు అనే ప్రాంతం వద్ద ఒక హార్బర్ని, మూడు హార్బర్స్ని పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా డెవలప్ చేయబోతా ఉన్నారు. వీటి కోసం 369.8 crore రూపీస్, 369.8 కోట్ల రూపాయలతో ఆమోదం కూడా తెలపడం జరిగింది. సో వీటికి కేటాయించిన బడ్జెట్ ఇది. ఇండియాకి ఎఫ్ఏఓకి మధ్య కుదిరిన ఒక ఒప్పందము. నెక్స్ట్ వన్, 2025 to 28 కాలానికి గాను యూనివర్సల్ పోస్టల్ యూనియన్ యొక్క కీలక సంస్థలకు భారతదేశం తిరిగి ఎన్నిక. ఫర్ ద పీరియడ్ ఆఫ్ 2025 to 28
ఇండియా గాట్ రీఎలెక్టెడ్ టు ద కీ బాడీస్ ఆఫ్ యూనివర్సల్ పోస్టల్ యూనియన్. యూనివర్సల్ పోస్టల్ యూనియన్. ఫస్ట్ ఇక్కడ పోస్టల్ అనే పదం ఉంది కాబట్టి దీనికి సంబంధించిన సదస్సులు కాన్ఫరెన్సెస్ ఏమైనా జరుగుతూ ఉన్నాయో తెలుసుకోవాలి. ఫస్ట్ ఇండియాస్ పోస్టల్ నెట్వర్క్ తీసుకుంటే భారతదేశంలో పోస్టల్ నెట్వర్క్ అనేది చాలా ఎఫిషియెంట్గా ఉంటుంది, చాలా బలోపేతమైనది. ఒక విధంగా చెప్పాలంటే మన పోస్టల్ నెట్వర్క్ వరల్డ్లోనే లార్జెస్ట్ పోస్టల్ నెట్వర్క్, ప్రపంచంలోనే అతిపెద్ద పోస్టల్ నెట్వర్క్ ఇండియాస్ పోస్టల్ నెట్వర్క్. మోర్ దాన్ 1.65 lakh పోస్ట్ ఆఫీసెస్ ఉంటాయి. ఈ ఇండియా పోస్టల్ నెట్వర్క్లో 1.65 lakh పైగా పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి. ఇట్ ఈస్ ఆపరేటింగ్ నియర్లీ ఇన్ 6,80,000 విలేజెస్. భారతదేశ పోస్టల్ నెట్వర్క్ సుమారుగా 6,80,000 విలేజెస్లో సర్వీసెస్ అందిస్తూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ లెటర్స్ కావచ్చు, పార్సెల్స్, ఇటువంటి సర్వీస్ డెలివరీ అందిస్తూ ఉంది. సో ఈ కాంటెక్స్ట్లో ఈ పోస్టల్ నెట్వర్క్ని ఇంకా డెవలప్ చేయాలి. ఈ పోస్టల్ నెట్వర్క్ లాజిస్టిక్ ఫెసిలిటీస్ డెవలప్ చేయాలి. ఇతర దేశాలకు సంబంధించిన పోస్టల్ నెట్వర్క్లతో సహకారాన్ని, కొలాబరేషన్ని పెంపొందించుకుంటూ ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి ఒక యూనివర్సల్ పోస్టల్ కాంగ్రెస్ దుబాయ్ యుఏఈలో జరుగుతూ ఉంది. 28th యూనివర్సల్ పోస్టల్ కాంగ్రెస్, 28వ యూనివర్సల్ పోస్టల్ కాంగ్రెస్ దుబాయ్ యుఏఈలో జరుగుతూ ఉంది. ఇది సెప్టెంబర్ 8న మొదలైంది. సెప్టెంబర్ 8న సెప్టెంబర్ 19th అంటే ఇవాళ వరకు ఇది జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ పోస్టల్ నెట్వర్క్ని డెవలప్ చేయాలి అని చెప్పేసి కొన్ని బాడీస్ ఉంటాయి. అందులో ముఖ్యమైనది యూనివర్సల్ పోస్టల్ యూనియన్. యూనివర్సల్ పోస్టల్ యూనియన్ ఇది 1874లో ఏర్పాటైంది. 1874లో. ఇందులో 192 కంట్రీస్ ఉంటాయి. యూనివర్సల్ పోస్టల్ యూనియన్లో 192 కంట్రీస్, అంటే ఇట్స్ అన్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. ఇందులో వివిధ దేశాలు ఉంటాయి. దీని హెడ్ క్వార్టర్స్ బెర్న్, స్విట్జర్లాండ్. దీని హెడ్ క్వార్టర్స్ బెర్న్, స్విట్జర్లాండ్. ఇదంతా ఎందుకు తెలుసుకోవాలంటే మనకి అసలు ఆ బాడీస్, ఏ బాడీస్కి మనం సెలెక్ట్ అయ్యామో అని తెలుసుకోవాలంటే ముందు దీని గురించి బ్రీఫ్గా ఇన్ఫర్మేషన్ ఐడియా ఉండాలి. ఇది 1874లో ఏర్పాటైంది. హెడ్ క్వార్టర్స్ బెర్న్, స్విట్జర్లాండ్. ఇది యునైటెడ్ నేషన్స్ స్పెషలైజ్డ్ ఏజెన్సీ అని చెప్పవచ్చు. ఐక్యరాజ్య సమితికి చెందిన ఒక ప్రత్యేక ఏజెన్సీ. మరి దీని ముఖ్య ఉద్దేశము ఇందాక చెప్పుకున్నట్టు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పోస్టల్ నెట్వర్క్స్ మధ్య కొలాబరేషన్ని, సహకారాన్ని పెంపొందించాలి. ఈ యూనివర్సల్ పోస్టల్ యూనియన్ సంబంధించిన డెసిషన్స్ ఏవి తీసుకోవాలన్నా ఒక బాడీ ఉంటుంది, ఒక అపెక్స్ బాడీ, ఒక అధికారిక ఆర్గనైజేషన్. అదే యూనివర్సల్ పోస్టల్ కాంగ్రెస్. 28వ యూనివర్సల్ పోస్టల్ కాంగ్రెస్ దుబాయ్ 2025 జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా ఇండియా ఈ యూనివర్సల్ పోస్టల్ యూనియన్కు చెందిన 2 బాడీస్కి, 2 సంస్థలకి రీఎలెక్ట్ అయింది, తిరిగి ఎన్నికయింది. అవి ఏంటివంటే మనకి తెలుసుకోవాల్సింది ఒకటి వచ్చేసి ఆసియా పసిఫిక్ గ్రూప్ ఆఫ్ పోస్టల్ ఆపరేషన్స్ కౌన్సిల్. ఆసియా పసిఫిక్ గ్రూప్ ఆఫ్ పోస్టల్ ఆపరేషన్స్ కౌన్సిల్ అనే ఒక బాడీకి, మరియు కౌన్సిల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద యూనివర్సల్ పోస్టల్ యూనియన్. సో ఈ 2 పేర్లు గుర్తుపెట్టుకోండి. వీటికి తిరిగి సెలెక్ట్ అయింది. సో ఏ కాలానికంటే 25 to 28. ఇక అలానే ఇండియా ఈ 28వ యూనివర్సల్ పోస్టల్ కాంగ్రెస్ సదస్సులో భాగంగా ఒక ప్రోగ్రామ్ని, ఒక ప్రాజెక్ట్ని కూడా లాంచ్ చేసింది. యూపీఐ టు యూపీయు ప్రాజెక్ట్ అని చెప్పేసి. యూపీయు ప్రాజెక్ట్. ఇక్కడ యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. భారతదేశంలో ఈ యొక్క డిజిటల్ ట్రాన్సాక్షన్స్ మనం ఏవైతే ఫోన్పే, గూగుల్ పే ఇటువంటి యూస్ చేస్తూ ఉన్నామో ఆ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ సహకారంతో మనం ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటాం. ఆ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేసు, యూపీయు యూనివర్సల్ పోస్టల్ యూనియన్, ఇవి 2 కూడా సహకారంతో ఒక ప్రాజెక్ట్ని లాంచ్ చేయడం జరిగింది. మనం ఆ ప్రాజెక్ట్ గురించి తెలుసుకోవాలి. ఫస్ట్ యూపీయు ఇంటిగ్రేషన్ ప్రాజెక్ట్ ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది. 28వ యూనివర్సల్ పోస్టల్ కాంగ్రెస్ దుబాయ్లో లాంచ్ చేశారు. మరి ఇందులో భాగంగా ఏం చేయబోతా ఉన్నారు అంటే, మన యూపీఐ సేవలు తీసుకుంటే ఇండియాలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ద్వారా 2024-25 ఫినాన్షియల్ ఇయర్లో సుమారుగా 185 బిలియన్ ట్రాన్సాక్షన్స్ జరిగాయట. ఈ 2024-25 ఆర్థిక సంవత్సరంలో $185 బిలియన్ విలువైన 185 బిలియన్ ట్రాన్సాక్షన్స్, 185 బిలియన్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి, ఆర్థిక లావాదేవీలు జరిగాయి. మరి వాటి విలువ ఎంత అంటే అప్రాక్సిమేట్లీ 2.83 ట్రిలియన్, 2.83 ట్రిలియన్లు. మనకి డేటా ఎందుకు చెప్తున్నానంటే ఇట్స్ నాట్
ఇంపార్టెంట్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. మనకి డైరెక్ట్గా ఇలా అడగకపోవచ్చు, కానీ మన యూపీఐ అనేది ఏ స్థాయిలో ఫాస్ట్గా మూవ్ అవుతా ఉంది అని చెప్పడానికి ఉదాహరణలు ఇవన్నీ కూడా. సో ఈ స్థాయిలో యూపీఐ డెవలప్ అవుతూ ఉంది. మరి యూపీఐ సేవలు ఈ స్థాయిలో డెవలప్ అవుతూ ఉన్నాయి. ఇండియాలో మన పోస్టల్ నెట్వర్క్ తీసుకుంటే ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అని ఒకటి ఉంటుంది. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఏ విధంగా అయితే మనకి ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు ఉన్నాయో, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ కింద ఉంటుంది. సమాచార మంత్రిత్వ శాఖ కింద ఉండే ఒక డిపార్ట్మెంటు. ఆ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్సే ఐపీపీబీ అనే ఒక బ్యాంక్ని కూడా లాంచ్ చేయడం జరిగింది, ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్. అంటే దీనివల్ల ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫారిన్ కంట్రీస్లో, ఇప్పుడు విదేశాలలో మన ఇండియన్స్ అక్కడికి వెళ్ళి పనిచేస్తూ ఉన్నారు అనుకుందాం ఎవరైనా, అక్కడ వాళ్ళు చేసిన పనికి గాను వాళ్ళకి జీతాలు వస్తాయి. ఆ జీతాలని ఇండియాలో ఉన్న తమ బంధువులకి, తమ పేరెంట్స్కి పంపిస్తారు. వాటినే రెమిటెన్సెస్ అంటారు. రెమిటెన్సెస్, ఆ జీతాలని ఇండియాకి పంపిస్తారు కదా. మరి ఆ రెమిటెన్సెస్ని భారతదేశంలో ఉన్న వాళ్ళ బంధువులకి పంపించాలి తక్కువ ఖర్చుతో, అటు లో కాస్ట్తో, సెక్యూర్గా, చాలా భద్రంగా ఇండియాలో ఉన్న వాళ్ళకి ట్రాన్స్ఫర్ చెయ్యాలి అంటే ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ లాంటి బ్యాంకులు ఉపయోగపడతాయి అన్నమాట. సో ఇప్పుడు ఈ యూపీయూ ఇంటిగ్రేషన్ ప్రాజెక్ట్ ద్వారా విదేశాల్లో ఎవరైతే భారతీయులు ఉన్నారో వాళ్ళు పొందుతా ఉన్న జీతాలను తక్కువ ఖర్చుతో ఇటువంటి పోస్ట్ బ్యాంకులకి ట్రాన్స్ఫర్ చేయవచ్చు అనమాట. అంటే మన యూపీఐ సేవల్ని ఇతర దేశాలకు కూడా విస్తరించడమే యూపీయూ ఇంటిగ్రేషన్ ప్రాజెక్ట్ ఇది మనకి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, దీన్ని లాంచ్ చేసినది ఎవరు అంటే యూపీయూ ఇంటిగ్రేషన్ ప్రాజెక్ట్ని డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ మరియు ఎన్పిసిఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్, అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్, యూపీయూ, యూనివర్సల్ పోస్టల్ యూనియన్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఈజ్ అబౌట్ యూనివర్సల్ పోస్టల్ యూనియన్. నెక్స్ట్ వన్, యూపీఎస్సి టెస్ట్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ ఫేషియల్ అథెంటికేషన్ ఫర్ సెక్యూర్ క్యాండిడేట్ వెరిఫికేషన్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇదొక రాజ్యాంగబద్ధ సంస్థ, కాన్స్టిట్యూషనల్ బాడీ. ఈ యూపీఎస్సి నిర్వహించే ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో, సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ కోసము ఒక ఎగ్జామ్ నిర్వహిస్తూ ఉంటుంది. అలానే డిఫరెంట్ ఎగ్జామ్స్, సిడిఎస్ ఎగ్జామ్స్ అటువంటివి. అయితే ఈ ఎగ్జామ్లలో ముఖ్యంగా ఎవరైతే ఆస్పిరెంట్స్, క్యాండిడేట్స్ పోటీ పడతా ఉంటారో వాళ్ళ ఫేషియల్ అథెంటికేషన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ముఖ్యంగా ఎవరైతే ఫ్రాడ్గా వచ్చి ఎగ్జామ్ రాయడానికి ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పేసి ఎగ్జామ్లో ఎటువంటి తప్పులు, లోపాలు లేకుండా చూడడం కోసము ఫేషియల్ అథెంటికేషన్ ఏఐ ఎనేబుల్డ్ టూల్ని ఇంట్రొడ్యూస్ చేసిందట. అంటే ముఖ కవళిక గుర్తింపుల ద్వారా ఒక వ్యవస్థని అభివృద్ధి చేశారు. అంటే ఒక క్యాండిడేట్ ఎగ్జామ్ రాసే వస్తున్నాడు అంటే తప్పకుండా ఆ క్యాండిడేట్ ముఖ కవళిక గుర్తింపుల ద్వారా అతను కరెక్ట్ క్యాండిడేటా కాదా, రైట్ క్యాండిడేటా కాదా, లేదంటే అతని స్థానంలో వేరొక క్యాండిడేట్ వచ్చాడా అని చెప్పేసి ఆ సిస్టమ్ డిటెక్ట్ చేస్తుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, యూపీఎస్సీ టెస్ట్ చేసింది ఎక్కడ అంటే ఇటీవల సెప్టెంబర్ 14 ఎన్డీఏ NA2 ఎగ్జామినేషన్, CDS2 ఎగ్జామినేషన్ జరిగిందట. ఎన్డీఏ అండ్ NA2 ఎగ్జామినేషన్, CDS2 ఎగ్జామినేషన్ జరిగిందట. ఆ ఎగ్జామ్లో భాగంగా హర్యానాలోని గురుగ్రామ్లో కొన్ని సెంటర్స్లలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫేషియల్ అథెంటికేషన్ సిస్టమ్ని యూపీఎస్సీ టెస్ట్ చేసింది. దీన్ని నేషనల్ ఈ గవర్నెన్స్ డివిజన్ సహకారంతో దీన్ని అమలు చేసింది. నేషనల్ ఈ గవర్నెన్స్ డివిజన్. ఇక్కడ యూపీఎస్సీ మనకి ఇది ఏర్పాటైంది 1 అక్టోబర్ 1926. యూపీఎస్సీ ఇప్పుడు శతాబ్ది ఉత్సవాలను కూడా నిర్వహించబోతా ఉంది. 2026 అక్టోబర్ 1కి 100 ఏళ్ళు అవుతుంది ఇది ఏర్పాటై. యూపీఎస్సీ చైర్మన్ ప్రస్తుతం అజయ్ కుమార్ గారు ఉన్నారు. అజయ్ కుమార్ గారు ఇదొక కాన్స్టిట్యూషనల్ బాడీ. మరి యూపీఎస్సీ ఏ ఆర్టికల్ కిందకి వస్తుందంటే ఆర్టికల్ 315. ఆర్టికల్ 315 ఏమని చెప్తుంది? దేర్ షల్ బి ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫర్ ద యూనియన్ అండ్ ఆల్సో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫర్ ఈచ్ స్టేట్. యూనియన్కి అయితే ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ, రాష్ట్రాలకైతే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్, అలానే 2 లేదా అంతకంటే ఎక్కువ స్టేట్లకి కలిపి జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఏర్పాటు చేయవచ్చు అని చెప్పేసి ఈ ఆర్టికల్ 315 చెప్తుంది. నెక్స్ట్ వన్, స్టేట్ స్పెసిఫిక్ కరెంట్ అఫైర్స్. మహారాష్ట్రకి సంబంధించి మహారాష్ట్ర క్యాబినెట్ ఏవీజీసీ ఎక్స్ఆర్ అనే ఒక పాలసీని ఆమోదం తెలిపింది. ఏవీజీసీ ఎక్స్ఆర్ పాలసీ 2025కి అప్రూవల్ ఇచ్చింది, ఆమోదం తెలిపింది. ఇక్కడ ఏవీజీసీ అంటే
యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, ఎక్స్టెండెడ్ రియాలిటీ. XR అంటే ఎక్స్టెండెడ్ రియాలిటీ పాలసీ 2025. మరి అసలు ఈ పాలసీ ఏంటి? మే 2025లో వేవ్స్ సమ్మిట్ జరిగింది ముంబైలో, మహారాష్ట్రలోని ముంబైలో వేవ్స్ సమ్మిట్, భారతదేశపు మొట్టమొదటి వేవ్స్ సమ్మిట్ ముంబైలో జరిగింది. ఇండియాస్ ఫస్ట్ వేవ్ సమ్మిట్ 2025 హెల్డ్ ఇన్ ముంబై ఇన్ మే 2025. దీన్ని ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు లాంచ్ చేశారు. అక్కడ ఒక టర్మ్ బాగా పాపులర్ అయింది, క్రియేటివ్ ఎకానమీ. క్రియేటివ్ ఎకానమీ అంటే మన నూతనాత్మకంగా, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఎవరైనా ఒక ఆథర్ ఉన్నాడు అనుకోండి, తన ఆలోచనలకు పదును పెట్టి కవితలు రాస్తాడు. లేదంటే ఒక సింగర్ ఉన్నాడు అనుకోండి, ఆ సింగర్ పాటలు పాడి డబ్బులు సంపాదిస్తాడు. గేమింగ్ సెక్టారు, ఈ గేమింగ్ సెక్టార్ కావచ్చు, వీడియో గేమ్స్, ఇటువంటి సెక్టార్ని క్రియేటివ్ ఎకానమీ సెక్టార్ అంటారు. ఎందుకంటే ఇదంతా మన యొక్క తెలివిపైన ఆధారపడి ఉంటుంది. పాటలు పాడి ఎంతైనా సంపాదించుకోవచ్చు, స్టోరీలు రాసి ఎంతైనా సంపాదించుకోవచ్చు, గేమ్స్ యాప్స్ని డెవలప్ చేసి ఎంతైనా సంపాదించుకోవచ్చు. దీన్నే క్రియేటివ్ ఎకానమీ అంటారు. దీనికి ఇంకొక పదమే ఆరెంజ్ ఎకానమీ. సో ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి. ఆరెంజ్ ఎకానమీ అంటే దేనికి సంబంధించినదంటే క్రియేటివ్ ఎకానమీ. సో ఆ వేవ్స్ సమ్మిట్లో భాగంగా ఈ క్రియేటివ్ ఎకానమీని డెవలప్ చేయాలి అని చెప్పేసి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు మహారాష్ట్ర గవర్నమెంటు ఈ ఏవిజిసి సెక్టార్కి, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, ఎక్స్టెండ్ రియాలిటీ సెక్టార్కి ఇండస్ట్రీస్ హోదా ఇచ్చింది, అంటే పరిశ్రమల హోదా ఇచ్చింది. మరి పరిశ్రమల హోదా ఇవ్వడం వల్ల అడ్వాంటేజెస్ ఏముంటాయంటే, వెన్ యూ గివ్ ద స్టేటస్ ఆఫ్ ఇండస్ట్రీస్ టు ఏ పర్టికులర్ సెక్టార్, ఇట్ విల్ గెట్ మోర్ ఫినాన్షియల్ ఇన్సెంటివ్స్, ఇట్ విల్ గెట్ మోర్ ఎకనామిక్ ఎయిడ్. అంటే ఎప్పుడైతే ఒక పరిశ్రమల హోదా ఒక సెక్టార్కి ఇచ్చినప్పుడు వాటికి ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది, పన్ను రాయితీలు ఇవ్వడం జరుగుతుంది, తద్వారా ఆ ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది. సో ఇప్పుడు ఏవిజిసి XR సెక్టార్కి పరిశ్రమల హోదా ఇవ్వడం జరిగింది. మరి ఈ పాలసీని 3268 crore 3,268 కోట్ల బడ్జెట్తో ఆమోదించడం జరిగింది. ఇక నెక్స్ట్ 25 yearsలో, రాబోయే 25 ఏళ్లలో అంటే 2050 నాటికి 50,000 crore ఇన్వెస్ట్మెంట్ని ఆకర్షించాలి అని చెప్పేసి ప్లాన్గా పెట్టుకుంది, 50,000 కోట్ల పెట్టుబడిని. ఇక ఈ పాలసీ ద్వారా 2 lakh జాబ్స్, 2 లక్షల జాబ్స్ క్రియేట్ అవుతాయని చెప్పేసి ఒక అంచనా. సో ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది, ఏవిజిసి సెక్టార్కి వీళ్ళు ఇండస్ట్రీస్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్ హోదా ఇచ్చారు, అంటే పరిశ్రమల హోదా మరియు మౌలిక వసతుల హోదా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోదా ఇవ్వడం వల్ల కూడా అవసరమైన మౌలిక వసతులు, ల్యాండ్ అటువంటివి కల్పించడానికి పాసిబుల్ అవుతుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఆరెంజ్ ఎకానమీ, ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్. ఇక అలానే మైస్ ఎకానమీ అనేది కూడా ఈ మధ్యన ఎక్కువగా పాపులర్ అవుతా ఉంది. మైస్ ఎకానమీ ఎలా అడుగుతా అంటే, the term mice economy recently we seen in news what it refers to. మైస్ ఎకానమీ అనే పదాన్ని మనం వార్తల్లో చూసాము. అది దేనికి సంబంధించినది అంటే, ఇది ఒక బిజినెస్ టూరిజం ఎకానమీ అని చెప్పవచ్చు. బిజినెస్ టూరిజం ఎకానమీ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఫారిన్ కంట్రీస్కి చెందిన ఇన్వెస్టర్లు ఇండియాకు వచ్చారనుకుందాం. ఇండియాకు వచ్చి ఏదైనా ఒక కాన్ఫరెన్స్ పెట్టుకోవచ్చు, ఏదైనా సదస్సులు పెట్టుకోవచ్చు, తద్వారా భారతదేశానికి ఆదాయం వస్తుంది. ఇక్కడ M అంటే మీటింగ్స్, I అంటే ఇన్సెంటివ్స్, C కాన్ఫరెన్సెస్, ఎగ్జిబిషన్స్. ఈ కాన్ఫరెన్స్లు, ఎగ్జిబిషన్స్, ఈ మీటింగ్లు నిర్వహించడం ద్వారా వచ్చే ఆదాయమే మైస్ ఎకానమీ. మైస్ ఎకానమీ వేరు, ఆరెంజ్ ఎకానమీ వేరు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మైస్ ఎకానమీ అండ్ ఆరెంజ్ ఎకానమీస్ బోత్ ఆర్ డిఫరెంట్. మరి మైస్ ఎకానమీ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఇప్పుడు న్యూఢిల్లీలో భారత్ మండపము, ఈ భారత్ మండపంలో ఎక్కువగా యశోభూమి కన్వెన్షన్ సెంటర్, ఇక్కడ ఎక్కువగా మీటింగ్స్ పెడతా ఉంటారు, తద్వారా విల్ గెట్ మోర్ ఇన్కమ్. సో దిస్ ఇస్ మైస్ ఎకానమీ. ఇక అలానే ముంబైలో ఇటీవల ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ, భారతదేశంలో మొట్టమొదటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ, ఏ విధంగా అయితే IITs, IIMs ఉన్నాయో, ఈ క్రియేటివ్ ఎకానమీని డెవలప్ చేయడం కోసం, ఈ గేమింగ్ సెక్టార్ అటువంటి వాటిని డెవలప్ చేయడం కోసం తొలిసారిగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీని ఇటీవలనే ముంబైలో ప్రారంభించారు. నెక్స్ట్ వన్, అపోలో ఎథెనా ఆసియాలోనే మొట్టమొదటి మహిళల క్యాన్సర్ సెంటర్. మహిళల కోసం డెడికేటెడ్గా, మహిళల కోసం ప్రత్యేకంగా క్యాన్సర్ సెంటర్, ఇది ఆసియాలోనే మొదటిది అంటే కేవలం మహిళలకే ఇది. అపోలో ఎథెనా ఆసియాస్ ఫస్ట్ డెడికేటెడ్ క్యాన్సర్ సెంటర్ ఫర్ ఉమెన్. దీన్ని న్యూఢిల్లీలో ఢిల్లీ చీఫ్ మినిస్టర్ రేఖా గుప్తా గారు ప్రారంభించారు. దీని పేరు వచ్చేసి అపోలో ఎథెనా. దీన్ని
ప్రారంభించినది ఢిల్లీ చీఫ్ మినిస్టర్. బట్ ఇది ఎవరిది అంటే ఇది అపోలో హాస్పిటల్స్ వాళ్ళు ఓపెన్ చేశారు వాళ్ళ క్యాన్సర్ సెంటర్. ఇక్కడ మహిళలకి అవసరమైన క్యాన్సర్ చికిత్సలు కావచ్చు, క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తారు. సో ఇది ఆసియాలోనే మొదటిది మహిళల కోసం ప్రత్యేకంగా. ఇక ఇటీవల సర్వే ప్రకారం మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సర్వే ప్రకారము ఇండియాలో ఉమెన్కి వస్తూ ఉన్న క్యాన్సర్స్లలో, మహిళలకి వస్తూ ఉన్న క్యాన్సర్లలో 54% క్యాన్సర్స్ బ్రెస్ట్ క్యాన్సర్స్ అండ్ సర్వికల్ క్యాన్సర్, అంటే బ్రెస్ట్ క్యాన్సర్ మరియు ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లే 54% ఉన్నాయట. సో ఇవి టాప్ 2లో ఉన్నాయి. ఇక ఇటీవలనే రష్యా క్యాన్సర్ కోసం వ్యాక్సిన్ని కూడా డెవలప్ చేసింది. ఆ వ్యాక్సిన్ పేరేంటో ట్రై చేయండి కామెంట్ సెక్షన్లో. రష్యా ఇటీవల క్యాన్సర్ కోసం ఒక వ్యాక్సిన్ డెవలప్ చేసింది, అది ట్రయల్స్ పాస్ అయింది. ఆ క్యాన్సర్ పేరేంటి, లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. నెక్స్ట్ వన్, హ్యాతీ చిల్లీ ఫెస్టివల్. మణిపూరు హ్యాతీ చిల్లీ అనే ఒక ఫెస్టివల్ని 3 రోజుల పాటు నిర్వహిస్తూ ఉంది. ఇక్కడ చిల్లీ ఇదొక మిరప పంట, ఇదొక మిరప రకము. ఏ విధంగా అయితే వరంగల్ చపాటా మిర్చికి తెలంగాణలో జిఐ ట్యాగ్ ఉందో, వరంగల్ చపాటా మిర్చి తెలంగాణలో జిఐ ట్యాగ్ ఉందో, అలానే మణిపూర్లో హ్యాతీ చిల్లీ అనే ఒక మిరపకు జిఐ ట్యాగ్ ఉందట, దానికి జిఐ ట్యాగ్ ఉంది. సో ఆ జిఐ ట్యాగ్ ఉన్న ఆ మిరప పంటను ప్రోత్సహించడం కోసము, దాన్ని ప్రమోట్ చేయడం కోసము మణిపూరు ఒక 3-day ఫెస్టివల్, 3 రోజుల పాటు ఒక ఫెస్టివల్ని నిర్వహిస్తూ ఉంది. ఇందులో భాగంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్, అవగాహన కార్యక్రమాలు అని చెప్పేసి నిర్వహిస్తూ ఉంది. సో ఇక్కడ మరి ఇది ఎక్కడ పండుతుంది అంటే మణిపూర్లోని సిరరకాంగ్ అనే విలేజ్లో సిరరకాంగ్ హాతీ అనే ఒక చిల్లీ పండుతుందట. సో ఇక్కడ జిఐ ట్యాగ్ గురించి తెలుసుకోవాలి మనము. జిఐ ట్యాగ్ అంటే ఏంటి? భౌగోళిక గుర్తింపు, జియోగ్రఫికల్ ఇండికేషన్స్ ట్యాగ్. ఈ జిఐ ట్యాగ్ అనేది అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్కి, వ్యవసాయ ఉత్పత్తులకి, లేదంటే మ్యానుఫ్యాక్చర్డ్ ప్రోడక్ట్స్, తయారు చేసిన వస్తువులు, అవి న్యాచురల్ ప్రోడక్ట్స్ కావచ్చు, లేదంటే టాయ్స్, ఏవైనా బొమ్మలు ఉంటాయి కదా, ఆ బొమ్మలకి, చెక్కతో తయారు చేసిన బొమ్మలు, అటువంటి వాటికి జిఐ ట్యాగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ జిఐ ట్యాగ్ రావడం వల్ల అడ్వాంటేజెస్, బెనిఫిట్స్ ఏముంటాయంటే, లాభాలు ఏముంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఒక ప్రోడక్ట్కి, ఫర్ ఎగ్జాంపుల్ బిర్యానీకి జిఐ ట్యాగ్ ఉందనుకుందాం. జిఐ ట్యాగ్ ఉందనుకుంటే ఆ జిఐ ట్యాగ్ ఉండడం వల్ల ఏమవుతుంది, దాన్ని వీళ్ళు ఫేక్ ప్రోడక్ట్ని క్రియేట్ చేయడానికి ఉండదు, అంటే అథెంటిసిటీ పెరుగుతుంది, ఖచ్చితత్వము. జిఐ ట్యాగ్ ఉన్న ప్రోడక్ట్ పేరుతో ఇంకొకరు దాన్ని తయారు చేస్తే కూడా ఈజీగా దొరికిపోతారు. ఖచ్చితత్వం ఉంటుంది, క్వాలిటీ పెరుగుతుంది, ఆ ప్రోడక్ట్ యొక్క నాణ్యత పెరుగుతుంది, అలానే ఆ ప్రజలకి ఆదాయం కూడా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్లో చపాటా మిర్చినే పండుతుంది. ఆ పండడం వల్ల ఏమవుతుంది, అక్కడ ఉన్న రైతులకి ఆదాయం ఎక్కువగా వస్తుంది, ఇన్కమ్ పెరుగుతుంది, ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ పెరుగుతుంది. ఎప్పుడైతే ఆ జిఐ ట్యాగ్ ఉందో ప్రపంచ దేశాల్లో డిమాండ్ ఉంటుంది, కాబట్టి ఆ చపాటా మిర్చిని వివిధ దేశాలకు మనం ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఇన్కమ్ పెరుగుతుంది, ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి. సో ఇలా డిఫరెంట్ బెనిఫిట్స్ ఉంటాయి. మరి జిఐ ట్యాగ్ సంబంధించి ఏదైనా చట్టం ఉందా అంటే, జిఐ ట్యాగ్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999, జిఐ ట్యాగ్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999, భౌగోళిక గుర్తింపు ట్యాగ్ వస్తువులకు సంబంధించి వాటిని రిజిస్ట్రేషన్ మరియు ప్రొటెక్షన్ సంరక్షించే చట్టం 1999. ఈ చట్టం 2003లో అమల్లోకి వచ్చింది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. 1999లో తీసుకొని వచ్చిన 2003లో అమల్లోకి వచ్చింది. ఇక ఈ జిఐ ట్యాగ్స్ని రిజిస్టర్ చేసే ఒక కార్యాలయం ఉంటుంది, ప్రధాన కార్యాలయం, జిఐ రిజిస్ట్రీ అట్ చెన్నై తమిళనాడులో ఉంటుంది. మరి జిఐ ట్యాగ్ వచ్చిన తర్వాత అది వ్యాలిడిటీ ఎన్ని రోజులు ఉంటుందంటే, ఒక ప్రోడక్ట్కి జిఐ ట్యాగ్ వస్తే దాని వ్యాలిడిటీ 10 ఏళ్ళు, అంటే 10 ఏళ్ల పాటు ఆ స్టేటస్ని, ఆ హోదాని ఎంజాయ్ చేస్తుంది. దాని తర్వాత దాన్ని రెన్యువల్ చేసుకోవచ్చు. 10 ఏళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ అప్లై చేసుకుంటే మళ్ళీ జిఐ ట్యాగ్ పునరుద్ధరించడం జరుగుతుంది. అగైన్ ఇట్ కెన్ బి రీస్టోర్డ్. సో దిస్ ఇస్ అబౌట్ జిఐ ట్యాగ్. ఇండియాలో హైయెస్ట్ జిఐ ట్యాగ్స్ వచ్చేసి యూపీలో ఉంటాయి, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ టాపిక్, చలో జీతే హేన్ ఫిల్మ్. చలో జీతే హేన్ అనే ఒక సినిమా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి 75th బర్త్డే సందర్భంగా యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ, విద్యా మంత్రిత్వ శాఖ
ఇండియాలో ఉన్న అన్ని స్కూల్స్కి, ముఖ్యంగా సిబిఎస్ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కింద ఉన్న స్కూల్స్ కావచ్చు, కేంద్రీయ విద్యాలయాసు, నవోదయ విద్యాలయాసు, వీటన్నిటికీ కూడా ఒక సర్క్యులర్ పంపింది. ఈ ప్రైమ్ మినిస్టర్ మోడీ బర్త్డే సందర్భంగా ఈ 16th సెప్టెంబర్ నుంచి 2 అక్టోబర్ మధ్య ఒక ఫిల్మ్ని స్కూల్ పిల్లలందరికీ చూపించండి, చలో జీతే హెన్ అనే ఒక ఫిల్మ్ని ప్రదర్శించండి అని చెప్పేసి చెప్పింది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇది పొలిటికల్ యాంగిల్లో చూడకూడదు. మనకి యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ, విద్యా మంత్రిత్వ శాఖ అధికారికంగా పంపించింది కాబట్టి సర్క్యులర్, మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాని గురించి తెలుసుకోవాలి. ఇక్కడ మనకి పొలిటికల్గా మనకి ఆయన బర్త్డే ఎప్పుడు అవన్నీ మనకు అనవసరం. సో ఇక్కడ చలో జీతే హెన్ ఈ ఫిల్మ్ అనేది అవార్డు విన్నింగ్ ఫిల్మ్ అట. ఇది 66th నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లో బెస్ట్ నాన్ ఫీచర్ ఫిల్మ్ అవార్డుని పొందిందట. ఈ చలో జీతే హెన్ అనే ఫిల్మ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి చైల్డ్హుడ్ ఆధారంగా తీసిన మూవీ అట. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి బాల్యం ఆధారంగా తీసిన మూవీ కాబట్టి దీన్ని ప్రదర్శించాలి అని చెప్పేసి, సో తద్వారా ఈ యొక్క స్కూల్ పిల్లలందరికీ కూడా ఒక లీడర్షిప్ స్కిల్స్, ఈ నాయకత్వ లక్షణాలు ఇంప్రూవ్ అవుతాయని చెప్పేసి ఈ ఫిల్మ్ని ప్రదర్శించాలని చెప్పేసి చెప్పింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది చలో జీతే హెన్ ఫిల్మ్. నెక్స్ట్ వన్, బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యానికి సంబంధించి ఢిల్లీ జూలోని ఏకైక ఆఫ్రికన్ ఏనుగు శంకర్ మృతి. ఢిల్లీ జూలో ఒక ఆఫ్రికన్ ఏనుగు శంకర్ అనేది మరణించిందట 29 years ఏజ్లో. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటువంటివి ఎలా అడుగుతాడంటే వాడు ఏకైక ఆఫ్రికన్ ఏనుగు అన్నాడు, ఓన్లీ ఆఫ్రికన్ ఎలిఫెంట్ శంకర్ డైసట్ ఢిల్లీ జూ అన్నాడు. కాబట్టి మనకి దాని పేరు చాలా ఇంపార్టెంట్. శంకర్ ఎక్కడ మరణించిందంటే ఢిల్లీ జూ. దీన్ని జింబాబ్వే కంట్రీ 1996లో ఇండియాకి ఇచ్చిందట యాజ్ ఎ గిఫ్ట్గా ఢిల్లీ జూకి. సో మరి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఆఫ్రికన్ ఎలిఫెంట్ అని ఉంది కాబట్టి మనకి ఎలిఫెంట్స్, ఏనుగులకు సంబంధించి ప్రాజెక్ట్ ఎలిఫెంట్ 1992లో స్టార్ట్ అయింది. ఈ ఎలిఫెంట్స్ మనకి ఆసియన్ ఎలిఫెంట్ ఒకటి ఉంది, ఆఫ్రికన్ ఎలిఫెంట్ అంటే ఆసియా ఏనుగు అయితే దీని ఐయుసిఎన్ స్థితి ఎండేంజర్డ్. దీని ఐయుసిఎన్ స్థితి ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, ఐయుసిఎన్ స్థితి ఎండేంజర్డ్ అంటే ప్రమాదంలో ఉంది. ఈ ఆఫ్రికా ఎలిఫెంట్ వచ్చేసి 2 రకాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి ఆఫ్రికా సవన్నా ఎలిఫెంటు, ఆఫ్రికా ఫారెస్ట్ ఎలిఫెంట్ అనేది మరొకటి. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాల్సింది వీటి ఐయుసిఎన్ స్టేటస్లు. ఆసియన్ ఎలిఫెంట్ అయితే ఎండేంజర్డ్. ఈ ఆఫ్రికన్ ఏనుగులో 2 రకాలు. ఆఫ్రికా సవన్నా ఎలిఫెంట్, సవన్నా అంటే సవన్నా గడ్డి భూములు, ఆఫ్రికాలో ఉంటాయి కదా సవన్నా గడ్డి భూములు. ఇక్కడ నివసించే ఏనుగు ఐయుసిఎన్ స్థితి వచ్చేసి ఎండేంజర్డ్ అంటే ప్రమాదంలో ఉంది. అదే ఆఫ్రికా ఫారెస్ట్ ఎలిఫెంట్ అయితే, ఆఫ్రికా అడవుల్లో నివసించే ఏనుగు అయితే దీని ఐయుసిఎన్ స్థితి క్రిటికల్లీ ఎండేంజర్డ్. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఆసియన్ ఎలిఫెంట్కి ఆఫ్రికన్ ఎలిఫెంట్కి కంపారిజన్ కూడా ముఖ్యము. ఏది పెద్దది ఏది చిన్నది అన్నట్టు. మీరు ఇక్కడ చూస్తే ఆసియన్ ఎలిఫెంట్ కంటే ఆఫ్రికన్ ఎలిఫెంట్ హైట్ విషయంలో కావచ్చు, ఎత్తు విషయంలో కావచ్చు, వెయిట్ విషయంలో, బరువు విషయంలో ఆసియన్ ఎలిఫెంట్ కంటే ఆఫ్రికన్ ఎలిఫెంటే ఎక్కువ ఎత్తు ఉంటుంది, ఎక్కువ బరువు ఉంటుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. స్టేట్మెంట్లలో ఇస్తాడు వాడు. ఇక చెవులు కూడా ఆఫ్రికన్ ఎలిఫెంట్ చెవులు, ఇయర్స్ కూడా చాలా లార్జ్ ఉంటాయట కంపేర్ టు ఏషియన్ ఎలిఫెంట్. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం. నెవర్ అలోన్ యాప్ను అభివృద్ధి చేసిన సంస్థ ఏది? ఇటీవల మనం డిస్కస్ చేసుకున్నాం. స్టూడెంట్ మెంటల్ హెల్త్కి సంబంధించి, స్టూడెంట్స్ యొక్క మానసిక ఆరోగ్యానికి సంబంధించి ఒక మెంటల్ హెల్త్ యాప్ను, నెవర్ అలోన్ అనే ఒక యాప్ని ఒక ఇన్స్టిట్యూషన్ డెవలప్ చేసింది. ఆ ఇన్స్టిట్యూషన్ ఏది? అలానే కార్గిల్ విజయ్ దివాస్ ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం మనము? ఇంపార్టెంట్ డేస్ గురించి కార్గిల్ విజయ్ దివాస్ని మనము ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం? ఎవ్రీ ఇయర్. సో ఇవి రెండింటికి ట్రై చేయండి. ఇక నిన్న అడిగిన క్వశ్చన్ వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ బ్యాంబూ బేస్డ్ బయో ఇథనాల్ ప్లాంట్, భారతదేశపు వెదురు ఆధారిత మొదటి బయో ఇథనాల్ ప్లాంట్ వచ్చేసి ఎక్కడంటే అస్సాంలోని గోలాఘాట్ డిస్టిక్లో ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఇనాగరేట్ చేశారు, ప్రారంభించారు. ఇది 2nd generation బయోఫ్యూయల్ ప్లాంట్. 2nd generation అంటే నాన్ ఫుడ్ క్రాప్స్ నుంచి ఈ బయో ఇంధనాన్ని ఉత్పత్తి చేస్తారు. అంటే అగ్రికల్చరల్ వేస్ట్, మున్సిపల్ సాలిడ్ వేస్ట్, సాలిడ్ వ్యర్థాలు, ఈ వ్యవసాయ వ్యర్థాలు, అలానే చెక్కలు, వుడ్, అటువంటి వాటి నుంచి డెవలప్ చేస్తారు. ఇక ఉమీద్ యాక్ట్ అంటే యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్
ఎంపవర్మెంట్, ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్, యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్. వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ 2025ని రీనేమ్ చేశారు ఉమీద్ యాక్ట్గా. గతంలో వక్ఫ్ యాక్ట్ 1995 ఉండేది, దాన్ని రీప్లేస్ చేసి ఉమీద్ యాక్ట్ని తీసుకొని వచ్చారు. ఇక హైయెస్ట్ వక్ఫ్ ప్రాపర్టీస్ ఉత్తరప్రదేశ్లో ఉంటాయి. ఇటీవల ఉమీద్ పోర్టల్ని కూడా లాంచ్ చేశారు. జూన్ 6, 2025న ఉమీద్ పోర్టల్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. ఉమీద్ పోర్టల్ ముఖ్య ఉద్దేశము ఈ వక్ఫ్ ప్రాపర్టీలన్నింటినీ కూడా డిజిటల్గా రిజిస్టర్ చేయాలి అని చెప్పేసి ఉమీద్ పోర్టల్ని లాంచ్ చేశారు. నెక్స్ట్ వన్, స్పర్శ్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్. స్పర్శ్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్, ఈ స్పర్శ్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ అనేది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ మంత్రిత్వ శాఖకు సంబంధించిన ఒక స్కీము. దీన్నే సిస్టమ్ ఫర్ పెన్షన్ అడ్మినిస్ట్రేషన్ రక్షా స్కీమ్ అంటారు. సిస్టమ్ ఫర్ పెన్షన్ అడ్మినిస్ట్రేషన్ రక్షా ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశము ఆర్మీలో పనిచేసి రిటైర్ అయిన ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే రిటైర్డ్ ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించి పెన్షన్స్ని సకాలంలో అందేలా చేయడము, వాళ్ళకి పెన్షన్స్ రావడంలో ఏవైనా ఇష్యూస్ ఉంటే, ఏవైనా సమస్యలు ఉంటే వాళ్ళ సమస్యలను పరిష్కరించాలి. అధికారులతో డైరెక్ట్గా చర్చల ద్వారా, అఫీషియల్స్తో డైరెక్ట్గా డిస్కషన్స్ ద్వారా వాళ్ళ చర్చలకు వాళ్ళ యొక్క గ్రీవెన్సెస్ ఏవైతే ఉంటాయో వాళ్ళ సమస్యలను పరిష్కరించాలి అని చెప్పేసి ప్రతి సంవత్సరం కూడా ఈ స్పర్శ్ అనే ఒక ప్రోగ్రామ్ని డిఫెన్స్ మంత్రిత్వ శాఖ కింద ఉండే, ఈ డిఫెన్స్ మినిస్ట్రీ కింద ఉండే డిఫెన్స్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తుంది. ఈ సంవత్సరం ఈ ప్రోగ్రామ్ని చీఫ్ ఆఫ్ ద డిఫెన్స్ స్టాఫ్ సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్ గారు ప్రారంభించారు. ఇందులో భాగంగా స్పర్శ్ సర్వీస్ సెంటర్స్ని ఏర్పాటు చేస్తారట. ఈ ఎక్స్ సర్వీస్ మ్యాన్ రిటైర్ అయిన ఆర్మీ అధికారులకు సంబంధించి వాళ్ళ డాక్యుమెంట్స్ని వెరిఫై చేయడం కోసము, ముఖ్యంగా రిమోట్ ప్రాంతాలలో ఎవరైతే మారుమూల ప్రాంతాల్లో ఉంటారో అటువంటి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఎఫిషియంట్ పెన్షన్ సర్వీసెస్ అందించడం కోసము దీన్ని నిర్వహిస్తారు. నెక్స్ట్ వన్, క్యూఎస్ గ్లోబల్ ఎంబీఏ ర్యాంకింగ్స్ 2026. క్వాక్రెల్లీ సైమన్స్, ఇది యూకేకు చెందిన ఒక ఆర్గనైజేషన్. ఈ విద్యా సంస్థలకు సంబంధించి ర్యాంకింగ్స్ ఇస్తుంటుంది. క్యూఎస్ గ్లోబల్ ఎంబీఏ ర్యాంకింగ్స్ 2026లో టాప్ 100లో 3 భారతీయ బిజినెస్ స్కూల్స్ చోటు సంపాదించుకున్నాయి. టాప్ 100 బిజినెస్ స్కూల్స్లో ఇండియా నుంచి 3 బిజినెస్ స్కూల్స్ ఉన్నాయి. ఓవరాల్గా 14 మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూషన్స్, ఎంబీఏ అంటే ఈ బిజినెస్ ఎడ్యుకేషన్కి సంబంధించి, మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఓవరాల్గా ఈ ర్యాంకింగ్స్లో 14 ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ చోటు దక్కించుకుంటే టాప్ 100లో 3 చోటు దక్కించుకున్నాయట. ఒకటి వచ్చేసి ఐఐఎం బెంగళూరు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ బెంగళూరు, ఇది 52nd ప్లేస్లో నిలిచింది. నెక్స్ట్ వన్, ఐఐఎం అహ్మదాబాద్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ 58th ప్లేస్లో నిలిచింది. ఐఐఎం కలకత్తా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కలకత్తా 64th ప్లేస్లో నిలిచింది. అంటే టాప్ వచ్చేసి ఇండియా నుంచి ఐఐఎం బెంగళూరు. అదే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ తీసుకుంటే ఇటీవల విడుదల చేసిన ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్, నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ ర్యాంకింగ్స్లో ఈ మేనేజ్మెంట్ కేటగిరీలో టాప్ మాత్రము ఐఐఎం అహ్మదాబాద్ ఉంది. ఐఐఎం అహ్మదాబాద్ టాప్ ఉంది. సో ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, పాకిస్తాను సౌదీ అరేబియా ఒక డిఫెన్స్ ప్యాక్ట్ని కుదుర్చుకున్నాయి, ఒక రక్షణ ఒప్పందాన్ని. పాకిస్తాన్ సౌదీ అరేబియా మరి రక్షణ ఒప్పందం కుదుర్చుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇటీవల మనం డిస్కస్ చేసుకున్నాం. అరబ్ ఇస్లామిక్ సమ్మిట్ ఖతార్లో జరిగింది. ఇజ్రాయెల్ ఈ యొక్క ఖతార్లో ఉన్న హమాస్ అధికారులపైన దాడులు జరపడం వల్ల హమాస్ పైన దాడులు జరిపారు. అది ఎక్కడ జరిపారు? ఆ ఖతార్ కంట్రీలో ఉన్న హమాస్ అధికారులపైన ఇజ్రాయెల్ అటాక్ చేసిన దానికి ఖతార్లో అరబ్ ఇస్లామిక్ సమ్మిట్ జరిగింది. అక్కడ అరబ్ కంట్రీలు, ముఖ్యంగా ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్, ఇది 1969లో ఏర్పాటైంది. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్, ఇందులో 57 కంట్రీస్ ఉంటాయి, 57 దేశాలు. పాకిస్తాను, సౌదీ అరేబియా, ఇరాక్, సిరియా, యెమెన్, ఇటువంటి దేశాలన్నీ అరబ్ దేశాలు 57. అక్కడ ఖండించాయి ఇజ్రాయెల్ ఈ ఖతార్లో ఉన్న హమాస్ అధికారులపైన అటాక్ చేయడం అంటే ఖతార్ భూభాగం పైన అటాక్ చేయడమే అని చెప్పేసి. అక్కడ వీళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు, పాకిస్తాను, సౌదీ అరేబియా మన ఇద్దరము కూడా ఒక రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకోవాలి. స్ట్రాటజిక్ మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్, వ్యూహాత్మక పరస్పర రక్షణ ఒప్పందము ఇరు దేశాలు కుదుర్చుకున్నాయి. మరి ఈ ఒప్పందం ఏం చెప్తుంది అంటే
ఈ ఒప్పందం ప్రకారము ఈ ఇరు దేశాలలో ఏ కంట్రీ పైన ఎవరు దాడి చేసినా అది మా రెండు దేశాలపైన దాడి చేసినట్లుగానే మేము పరిగణిస్తాము. ఇఫ్ ఎనీబడి అటాక్స్ ఆన్ ఐదర్ ఆఫ్ ద నేషన్ వి విల్ ట్రీట్ ఇట్ యాజ్ ఏ అటాక్ ఆన్ బోత్ ద నేషన్స్ అని చెప్పేసి వీళ్ళు నిర్ణయించారు. అంటే ఈ ఒప్పందం ప్రకారం ఒకవేళ పాకిస్తాన్ పైన ఎవరైనా అటాక్ చేసినా అది సౌదీ అరేబియా పైన కూడా అటాకే, మా రెండు దేశాలపైన అటాకే, మేము రంగంలోకి దిగుతాము అన్నట్టుగా ఈ రక్షణ ఒప్పందము ముఖ్య ఉద్దేశము. మరి అసలు ఎందుకు ఈ ఒప్పందం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే పాకిస్తాన్ అనేది ఒక న్యూక్లియర్ వెపన్ కంట్రీ. పాకిస్తాను న్యూక్లియర్ ఆయుధాలు కలిగి ఉన్న దేశము. అదే వెస్ట్ ఏషియా తీసుకుంటే, వెస్ట్ ఏషియా ఈ పశ్చిమాసియా ప్రాంతంలో ఇజ్రాయెల్ తప్ప ఏది కూడా న్యూక్లియర్ కంట్రీ కాదు. ఈ పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ మాత్రమే న్యూక్లియర్ వెపన్ కంట్రీ. ఇక ఇరాను అవి ట్రై చేస్తూ ఉంది న్యూక్లియర్ వెపన్ కంట్రీగా అవ్వడం కోసము. సో ఇప్పుడు ఈ పాకిస్తాన్తో ఈ ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా అవసరమైన న్యూక్లియర్ ఆయుధాలని ఈ సౌదీ అరేబియా పొందడానికి కూడా ఛాన్సెస్ ఉంటుందన్నట్టుగా ఒప్పందం చేసుకోవడం జరిగింది. సో మరి ఈ సౌదీ అరేబియా క్యాపిటల్ వచ్చేసి రియాద్. క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్, సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్. ఇక ఇండియాకి ఏ విధంగా ఇంపాక్ట్ ఉంటుంది ఈ యొక్క డిఫెన్స్ ప్యాక్ట్ వల్ల అంటే మన విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది ఈ యొక్క రక్షణ ఒప్పందాన్ని మేము కేర్ఫుల్గా అనలైజ్ చేస్తూ ఉన్నాము, వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ టు వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అని చెప్పేసి. సో మరి ఇండియాకి సౌదీ అరేబియాకి రిలేషన్స్ తీసుకుంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు పెహల్గామ్ అటాక్ జరుగుతుంది అన్న ఆ సమయంలో సౌదీ అరేబియా పర్యటనలో ఉన్నారు. ఎప్పుడైతే ఆ పెహల్గామ్ టెర్రర్ అటాక్ జరిగిందో ఇమ్మీడియట్గా సౌదీ అరేబియా పర్యటనని అర్ధాంతరంగా ముగించుకొని కూడా ఇండియాకి వచ్చేసారు. ఇక సౌదీ అరేబియా మనకి యాక్చువల్లీ చాలా కీలకం. ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ మనకి చాలా ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తుంది. మనము అత్యధికంగా క్రూడ్ ఆయిల్ని రష్యా నుంచి దిగుమతి చేసుకుంటా ఉన్నాము. సౌదీ అరేబియా ఈజ్ ఇండియాస్ థర్డ్ లార్జెస్ట్ సోర్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ అని చెప్పవచ్చు. సౌదీ అరేబియా ఈజ్ ఇండియాస్ థర్డ్ లార్జెస్ట్ సోర్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్. అంటే ఏంటి, భారతదేశానికి క్రూడ్ ఆయిల్ను అధికంగా ఎగుమతి చేస్తూ ఉన్న దేశాల్లో ఇది 3వ స్థానంలో ఉంది. అలానే ఈ యొక్క ఎల్పిజి లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ విషయంలో కూడా 3rd ప్లేస్లో ఉంది. ఇక సౌదీ అరేబియాకు చెందిన ఒక మదీనా అనే ఒక కంపెనీతో ఇండియన్ కంపెనీలు ఫర్టిలైజర్స్ అగ్రిమెంట్ కూడా ఇటీవల కుదుర్చుకున్నాయి. ఫర్టిలైజర్స్ అగ్రిమెంట్ మనం ఆల్రెడీ గతంలో డిస్కస్ చేసుకున్నాం, ఫర్టిలైజర్స్ అగ్రిమెంట్. సో ఈ కాంటెక్స్ట్లో డెఫినెట్లీ సౌదీ అరేబియా ఈ పాకిస్తాన్ డిఫెన్స్ ప్యాక్ట్ అనేది మనకి డెఫినెట్లీ కొద్దిగా ఇబ్బంది అని చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, యాంటీఫా సంస్థను టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్. యాంటీఫా సంస్థను టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా ప్రకటించిన అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. ఇక్కడ యాంటీఫా అంటే ఇది అమెరికాలో ఒక లెఫ్ట్ వింగ్ గ్రూప్ అని చెప్పవచ్చు. అంటే ఈ యొక్క లెఫ్ట్ కూటమి అంటారు, చూసాం లెఫ్ట్ వింగ్ కూటమి అంటారు కదా, ఈ లెఫ్ట్ పార్టీల కూటమి ముఖ్యంగా యాంటీ ఫ్యాసిస్ట్స్ అంటారు. యాంటీఫా అంటే యాంటీ ఫ్యాసిస్ట్స్ గ్రూప్. ఫ్యాసిస్ట్స్ అంటే ఎవరు, మనకి World War II సమయంలో జర్మనీలోని హిట్లర్ కావచ్చు, ఇటలీలోని ముస్సోలిని, వీళ్ళు అటోక్రాట్స్గా ఉండేవాళ్ళు, ఏకచక్రాధిపత్యంగా అంటే నిరంకుశత్వంగా పాలించేవాళ్ళు, వాళ్ళనే ఫ్యాసిస్టులు అంటారు. సో ఆ ఫ్యాసిస్టులకు వ్యతిరేకంగా ఒక గ్రూప్ అమెరికాలో ఏర్పాటైంది, యాంటీ ఫ్యాసిస్ట్ గ్రూప్. అంటే వీళ్ళు ఒక విధంగా చెప్పాలంటే లెఫ్ట్ ఐడియాలజీ ఉంటుంది, లెఫ్ట్ ఆలోచనలు ఉంటాయి. సో ఇప్పుడు ఆ లెఫ్ట్ ఆలోచనలు ఉన్న ఈ యొక్క ఆర్గనైజేషన్ని ఉగ్రవాద సంస్థగా అమెరికా ప్రకటించింది. సో ఇక ఇటీవల చూస్తే ట్రంప్ ఆల్రెడీ లష్కరే తోయిబాకు చెందిన ఈ పెహల్గామ్ ఉగ్రదాడికి మెయిన్ రీజన్ అయిన ఎల్ఈటీకు చెందిన లష్కరే తోయిబాకు చెందిన ద రెసిస్టెన్స్ ఫ్రంట్ను కూడా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా ప్రకటించాడు. ఇక అలానే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, పాకిస్తాన్ నుంచి విడిపోవాలని ట్రై చేస్తా ఉన్న బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని కూడా ఫారిన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా ప్రకటించాడు. ఇది ఇలా చేయడం వల్ల పాకిస్తాన్కే అడ్వాంటేజ్. ఇక ఇప్పుడు యాంటీఫా. ఇక ట్రంప్ మీరు చూస్తే ట్రంప్ వచ్చిన తర్వాత అమెరికాలో 50-51 ఉద్యమం జరిగింది. అంటే 50 ప్రొటెస్ట్లు, 50 రాష్ట్రాలు ఒక ఉద్యమం. అంటే 50 ఆందోళనలు, 50 రాష్ట్రాలు ఒక ఉద్యమం. ఎందుకంటే అమెరికాలో 50 రాష్ట్రాలు ఉంటాయి కాబట్టి. ఈ ట్రంప్ వచ్చిన తర్వాత 50-51 ప్రొటెస్టులు జరుగుతూ ఉన్నాయి ట్రంప్కి వ్యతిరేకంగా. ఇక అలానే ట్రంప్ ఇటీవలనే తమ దేశంలో ఉన్న డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ని, అమెరికాలో ఉన్న డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ అంటే రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డిపార్ట్మెంట్ని డిపార్ట్మెంట్ ఆఫ్ వార్గా ప్రకటించాడు. డిపార్ట్మెంట్ ఆఫ్ వార్గా దాని పేరును మార్చాడు. డిపార్ట్మెంట్ ఆఫ్
వార్ అంటే ఏంటి? యుద్ధము. 1940s వరల్డ్ వార్ II ఆ సమయంలో రెండవ ప్రపంచ యుద్ధం నాటి వరకు కూడా అమెరికా తన రక్షణ విభాగాన్ని, రక్షణ మంత్రిత్వ శాఖ విభాగాన్ని, డిపార్ట్మెంట్ని డిపార్ట్మెంట్ ఆఫ్ వార్గా పిలిచేది. అంటే దాని అర్థం ఏంటి? డిపార్ట్మెంట్ ఆఫ్ వార్గా పిలవడం వల్ల ఇతర దేశాలపైన మనం ఎప్పుడైనా యుద్ధం చేయడానికి మీరు సిద్ధంగా ఉండండి అన్నట్టుగా ఒక అగ్రెసివ్ టర్మ్ అనమాట. అయితే ఇప్పుడు 1940s తర్వాత ఆ పదాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్గా మార్చారు. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ హెడ్ క్వార్టర్స్ పెంటగన్ అనేది ఒక ప్రధాన కార్యాలయము. పెంటగన్ అనే పదాన్ని మనం ఎక్కువగా న్యూస్లో చూస్తూ ఉంటాం. పెంటగన్ అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ హెడ్ క్వార్టర్స్. దాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ వార్గా ఇటీవల ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశాడు. చూస్తూ ఉన్నాం, వెనిజులా పైన అటాక్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. వెనిజులా ప్రెసిడెంట్ నికోలస్ మడురో అరెస్ట్కి సంబంధించి ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళకి హ్యూజ్ ఫినాన్షియల్ రివార్డ్ ఇస్తామని చెప్పేసి ప్రకటించాడు. సో ఈ కాంటెక్స్ట్లో మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ వార్గా ప్రకటించిన కంట్రీ ఏది అంటే అమెరికా. నెక్స్ట్ వన్, ఇరాన్లోని చాబహార్ నౌకాశ్రయంపై ఆంక్షల మినహాయింపును ఉపసంహరించుకున్న అమెరికా. ఇరాన్లోని చాబహార్ నౌకాశ్రయంపై ఆంక్షల మినహాయింపును ఉపసంహరించుకున్న అమెరికా అంటే ఏంటి? యుఎస్ రివోక్స్ శాంక్షన్స్ వేవర్ ఫర్ ఇరాన్స్ చాబహార్ పోర్ట్. ఈ చాబహార్ పోర్ట్ అనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మ్యాప్లో ఇది ఇరాన్ పోర్ట్, ఇరాన్లో ఒక పోర్టు. ఈ చాబహార్ పోర్ట్ పైన 2018లో వీళ్ళు శాంక్షన్స్ ఎత్తేసినారు అమెరికా. ఇరాన్కి అమెరికాకి పడదు ఎందుకంటే ఇరాన్ అనేది ఎక్కువగా ఈ న్యూక్లియర్ ఆయుధాలని తయారు చేస్తూ ఉందన్న కారణంతో 2015లో P5+1 అనే ఒక డీల్ కూడా కుదిరింది. దీన్నే జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటారు. 2015లో P5 దేశాలు అంటే యుఎస్ఏ, యూకే, రష్యా, ఫ్రాన్స్, చైనా మరియు జర్మనీ. P5 అంటే యుఎస్ఏ, యూకే, ఫ్రాన్స్, చైనా, రష్యా. ఇక్కడ +1 అంటే జర్మనీ. ఈ 6 దేశాలు మరియు ఇరాన్ మధ్య 2015లో ఒక ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందం ఏమని చెప్తుందంటే ఇరాన్కి డెడ్ లైన్ విధించింది. మీరు ఈ న్యూక్లియర్ ఆయుధాలని తయారు చేయొద్దండి, మీరు కనుక ఈ న్యూక్లియర్ వెపన్ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేసుకుంటా పోతే మీ పైన మేము ఆర్థికంగా ఆంక్షలు విధిస్తాము, మీతో ఎవరు వ్యాపారం చేసినా వాళ్ళపైన శాంక్షన్స్ వేస్తాము, మీ పైన కూడా ఆర్థిక ఆంక్షలు వేస్తామని చెప్పేసి ఆ డీల్ కుదుర్చుకున్నారు. అయితే 2018లో ఇది ఎత్తేసారు, ఆంక్షల్ని ఎత్తేసారు ఈ చాబహార్ పోర్ట్ పైన. ఇప్పుడు మళ్ళీ ట్రంప్ అగైన్ ఆ ఆంక్షల్ని మళ్ళీ మేము వేస్తాము, ఈ ఫినాన్షియల్ శాంక్షన్స్ మళ్ళీ వేస్తామని చెప్పేసి ప్రకటించారు. ఆంక్షలు అంటే ఏంటి? ఇక లిమిటేషన్స్. ఇక వాళ్ళతో ఆ చాబహార్ పోర్టుతో ఎవరు ఏ కార్యకలాపాలు, ఎవరు ఎటువంటి యాక్టివిటీస్ కొనసాగించినా వాళ్ళపైన కూడా ఆర్థిక ఆంక్షలు. ఇప్పుడు అదేగా చెప్తా ఉంది అమెరికా ఇండియాను కూడా హెచ్చరిస్తూ ఉంది, రష్యా నుంచి మీరు ఆయిల్ కొంటే మీ పైన పన్నులు ఎక్కువ వేస్తామని చెప్పేసి. సో ఇప్పుడు 2018లో ఆ ఆంక్షలు ఎత్తేసింది, కానీ ఇప్పుడు మళ్ళీ ఈ ఆంక్షల్ని మళ్ళీ వేయబోతా ఉన్నారు సెప్టెంబర్ నుంచి, ఈ సెప్టెంబర్ 29th నుంచి ఏమో. సో ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాబహార్ పోర్ట్ అంటే ఇరాన్ అనే ఐడియా ఉండాలి, గ్వాదర్ పోర్ట్ అంటే పాకిస్తాన్ అనే ఐడియా ఉండాలి. ఇక మరి ఇండియాకి ఎలా ఎఫెక్ట్ అవుతుంది ఇది అంటే, మరి ఇండియాకి ఏ విధంగా ఇబ్బంది కలిగిస్తుంది ఈ అమెరికా నిర్ణయం అంటే, ఇండియా 2024 మేలో ఇరాన్తో ఈ చాబహార్ పోర్టుకి సంబంధించి 10 ఏళ్ల పాటు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకునింది. ఈ చాబహార్ పోర్టుని డెవలప్ చేయాలి, ఇరాన్లో ఉన్న ఈ చాబహార్ పోర్టుని మనం డెవలప్ చేయాలి, అభివృద్ధి చేయాలి, అక్కడ మౌలిక వసతులను నిర్మించడం కోసము మన వాళ్ళు ఇండియన్ గవర్నమెంట్ $250 మిలియన్, $250 మిలియన్ ఆర్థిక సహాయం ఇరాన్కి అందిస్తుందన్నమాట ఈ చాబహార్ పోర్ట్ అభివృద్ధి కోసం. ఇప్పుడు ఇండియాకు కూడా కొద్దిగా ఎఫెక్ట్ అని చెప్పవచ్చు. వీళ్ళు ఇరాన్ ఫ్రీడమ్ అండ్ కౌంటర్ ప్రొలిఫరేషన్ యాక్ట్ అనే దాన్ని అమెరికా తీసుకొని వచ్చింది. ఇరాన్ ఫ్రీడమ్ అండ్ కౌంటర్ ప్రొలిఫరేషన్ యాక్ట్, ఈ చట్టం కింద ఇరాన్ చాబహార్ పోర్టు పైన ఇప్పుడు ఆంక్షలు మళ్ళీ విధించబోతా ఉంది అమెరికా. నెక్స్ట్ వన్, అపాయింట్మెంట్స్. ఇండియాస్ నెక్స్ట్ అంబాసిడర్ టు సౌత్ కొరియా. సౌత్ కొరియాలో భారతదేశపు తదుపరి రాయబారిగా అస్సాంకు చెందిన గౌరంగలాల్ దాస్ అనే ఒక ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఆఫీసర్ని ఇండియన్ గవర్నమెంట్ నియమించింది. ఈయన 1999 బ్యాచ్కు చెందిన ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఆఫీసర్ అట. నెక్స్ట్ వన్, బీహార్ నుంచి ఫిడే మాస్టర్గా తొలి మహిళ. బీహార్ నుంచి ఫిడే చెస్ మాస్టర్గా తొలి మహిళ ఎవరు? ఆమె పేరు మరియం ఫాతిమా.
మరియం ఫాతిమా బికమ్స్ బీహార్స్ ఫస్ట్ ఉమెన్ ఫిడే చెస్ మాస్టర్. ఇక్కడ ఫిడే అనే టర్మ్ మనం ఎక్కువగా న్యూస్లో వింటూ ఉంటాం. ఫిడే చెస్, గ్రాండ్ స్విస్ టైటిల్ కావచ్చు అటువంటివి. సో ఇక్కడ ఫిడే అంటే ఇది ఒక ఫ్రెంచ్ వర్డ్ అని చెప్పవచ్చు. ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డెస్ హెచ్ఎస్, దీన్నే ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ అంటారు. ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ ఇది ఒక ఫ్రెంచ్ పదం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇది 1924లో ఏర్పాటైంది. ఫిడే అనేది ఒక ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ 1924లో ప్యారిస్లో ఏర్పాటైంది. ప్యారిస్లో, కానీ దీని హెడ్ క్వార్టర్స్, దీని ప్రధాన కార్యాలయం వచ్చేసి స్విట్జర్లాండ్లోని లౌసన్నే. మరి ఇప్పుడు ఈమె ఫిడే చెస్ మాస్టర్గా హోదాను పొందిన తొలి బీహార్ మహిళ. మరి ఈ ఫిడే రేటింగ్ ఎంత ఉండాలి? ఈ ఫిడే మాస్టర్ ఈ స్టేటస్, ఈ హోదా రావాలి అంటే ఈ ఫిడే రేటింగు 2100 లేదా అంతకంటే ఎక్కువ ఉండాలట. ఒక పర్సన్కి ఆ ఫిడే రేటింగ్ 2100 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే ఆ హోదా ఇవ్వడం జరుగుతుంది. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. సుస్థిరమైన మత్స్య సంపద కోసం ప్రపంచ స్థాయి నీలి ఓడరేవులను నిర్మించడానికి ఇండియా మరియు FAO మధ్య ఒప్పందం. 2025 to 28 కాలానికి యూనివర్సల్ పోస్టల్ యూనియన్ యొక్క కీలక సంస్థలకు భారతదేశం తిరిగి ఎన్నిక. UPI-UPU ఇంటిగ్రేషన్ ప్రాజెక్టు లాంచ్ చేసిన ఇండియా. AI ఆధారిత ఫేషియల్ అథెంటికేషన్ సిస్టమ్ను పరీక్షించిన UPSC. యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ ఎక్స్టెండెడ్ రియాలిటీ పాలసీ 2025కి ఆమోదం తెలిపిన మహారాష్ట్ర. ఆసియాలోనే మొట్టమొదటి మహిళల క్యాన్సర్ సెంటర్ న్యూఢిల్లీ. హైతీ చిల్లీ ఫెస్టివల్ మణిపూర్. చలో జీతే హేన్ ఫిల్మ్. ఢిల్లీ జూలోని ఏకైక ఆఫ్రికన్ ఏనుగు శంకర్ మృతి. సిస్టమ్ ఫర్ పెన్షన్ అడ్మినిస్ట్రేషన్ రక్షా ప్రోగ్రామ్ స్పర్శ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. QS గ్లోబల్ MBA ర్యాంకింగ్స్ 2026లో టాప్ 100లో 3 భారతీయ బిజినెస్ స్కూల్స్. పాకిస్తాన్, సౌదీ అరేబియా మధ్య కుదిరిన ఒక రక్షణ ఒప్పందం. యాంటిఫా సంస్థను టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్. ఇరాన్లోని చాబహార్ నౌకాశ్రయంపై ఆంక్షల మినహాయింపును ఉపసంహరించుకున్న అమెరికా. సౌత్ కొరియాలో భారతదేశపు తదుపరి రాయబారిగా గౌరంగలాల్ దాస్. ఫిడే చెస్ మాస్టర్గా బీహార్ నుంచి తొలి మహిళ మరియం ఫాతిమా. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. విల్ మీట్ యు అగైన్ టుమారో అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్.